హాయ్ అండి. క్యారెట్ ఒక కప్పు ఉప్మా రవ్వతో చక్కటి లడ్డు అయితే చేసుకుందాం. టేస్టీగా చాలా బాగుంటుంది. ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి. సింపుల్గా ఈజీగా చేసేయచ్చు. నేనైతే ఒక 3 క్యారెట్లు ఇట్లా పీల్ చేసి తీసుకోవాలి. పైన తోలంతా తీసేసి ముక్కలు కట్ చేసి సైడ్ పెట్టుకోవాలి. స్టవ్ పైన కళాయి పెట్టుకొని నేను నెయ్యి లేదని పాలమిగడైతే యాడ్ చేసుకున్నాను. మీకు నెయ్యి ఉన్నట్లయితే ఏ కప్పుతో రవ్వ తీసుకుంటారో అదే కప్పులో హాఫ్ వరకు నెయ్యి ఎక్కువగానే పడుతుంది, వేసుకోండి. సన్నంగా తరిగి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు, కాజు, ఎండు కొబ్బరి ముక్కలు, కాజు వేసుకున్నాను. కాజు కూడా చిన్నగా తరిగి పెట్టుకున్నాను. మనం లడ్డు చుట్టేటప్పుడు చక్కగా లోపటి వరకు వెళ్ళి చక్కగా మనము చుట్టేటప్పుడు కానీ తినేటప్పుడు కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక కప్పుడు ఉప్మా రవ్వ వేసుకున్నాను. ఆ నెయ్యి అంతా పట్టేటట్టు గరిటతో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో అదే కప్పులో సగం వరకు, నేనైతే సగం కంటే కొంచెం ఎక్కువే తీసుకున్నాను. మూడొంతులు అనుకోండి, తీసుకొని మిక్సీ జార్లో వేసి 2 యాలకులు వేసి మెత్తగా పొడి చేసి సైడ్కి తీసుకున్నాను. ఈ 3 క్యారెట్లు కూడా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. వీలైనంత మెత్తగా చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. రవ్వ మనకి కలర్ చేంజ్ అయ్యి కమ్మగటి వాసన, మంచి నెయ్యితో వాసన వచ్చి మనకి కలర్ కూడా చేంజ్ అవుతుంది. లైట్గా గోల్డ్ కలర్ వచ్చేటప్పుడు ఈ క్యారెట్ తురుమంతా కూడా వేసేసుకొని గడితో కలుపుతూ స్టవ్ మీడియంలో పెట్టుకోండి. మనకి మళ్ళీ రవ్వ పొడి పొడిగా వచ్చే వరకు కూడా వేపుతూ ఉండాలి. క్యారెట్ వేసినాక మనకి రవ్వలాగే వచ్చేటట్టు చక్కగా కలుపుతూ వేపుతుంటే చూశారు కదా, ఇలా పొడి పొడిగా రవ్వలాగా అవుతుంది. మీకు నెయ్యి సరిపోకపోతే ఇంకా వేసుకోండి. చాలా నెయ్యి ఉంది, చాలా బాగుంది. పొడి చేసుకున్న షుగర్ అంతా కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో లడ్డూలు చుట్టుకోవడమే. 1 స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేశాను. చేతికి నెయ్యి అప్లై చేసుకుంటూ ఇట్లా చుట్టేయడమే. మనకి బయట అయితే ఒక వారం రోజులు ఉంటాయి, ఫ్రిడ్జ్లో అయితే ఒక 20 డేస్ వరకు ఉంటాయి. టేస్ట్ అయితే ఇంకా వేరే లెవెల్ అండి. పిల్లలే కానీ పెద్దలే కానీ ఎవరైనా గెస్ట్లు వచ్చేటప్పుడు కానీ చేసేయడానికి సింపుల్గా ఈజీగా చేసేయచ్చు. టేస్ట్ చాలా బాగుంది. నేను పాలమిగడ యాడ్ చేసిన వల్ల కోవా టేస్ట్తో చాలా టేస్ట్గా ఉన్నాయి. మీకు నచ్చితే ట్రై చేయండి. నెయ్యి వేసుకున్న పాలమిగడ వేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది. చూశారు కదా, చక్కగా సూపర్ టేస్ట్తో లడ్డూలు అయితే తింటుంటే ఎన్ని తింటున్నామో కూడా తెలియకుండా వెళ్తున్నాయి. అంత టేస్ట్గా అయితే ఉంది. నచ్చితే ట్రై చేయండి. హాయ్ అండి. చికెన్ లెగ్ పీసులు చూడంగానే మా మనవరాలకి అయితే ఫ్రై చేసి ఇవ్వమని అడుగుద్ది. పిల్లలు చాలా ఇష్టపడతారు కాబట్టి ఇలా నాకు చిన్నగా ఒకటే ఘాటు పెట్టారు. అందుకనే నేను 2-3 సార్లు చాక్ తీసుకుని ఘాట్లలో పెట్టుకున్నాను. మనం పెట్టే మసాలా చక్కగా లోపలికి వెళ్ళి త్వరగా వేగి ఉప్పు కారం చాలా టేస్ట్గా ఉంటుంది. నేను ఆల్రెడీ తేంగానే ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా వంకాయలు వేసి కాస్త కూర ఎక్కువగానే తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టాను. మా మనవరాలు కర్రీ చేస్తానంటే లేదు నాకు ఫ్రై కావాలని అడిగింది. అందుకని 2 లెగ్ పీసులు అయితే సైడ్కి తీసేసుకొని కారం, కార్న్ఫ్లోరు, కొద్దిగా సాల్టు, శనగపిండి, మనకి చక్కగా నిమ్మరసం వేసుకొని ఇలా ఘాట్లు పెట్టే దగ్గర లోపటి వరకు అప్లై చేసి వేడి ఆయిల్లో ఉల్టా పల్టా వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసేటప్పుడు స్టవ్ మీడియంలో పెట్టుకుంటే చక్కగా ఎగుతాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. బయట నుంచి తెచ్చే కంటే ఇంట్లోనే చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు. హాయ్ అండి. చికెన్ 65 చేసుకుందాము. బోన్లెస్ చికెన్ అయితే 1/4 కిలో తీసుకొని నైటే కొద్దిగా రాళ్ళు ఉప్పు వేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇప్పుడు ఆ ఉప్పు అన్నీ కూడా కడిగేసుకొని శుభ్రంగా వడగట్టుకోవాలి. వాటరు మనకి ఉప్పు నీళ్ళలో నానబెడితే పీస్ అనేది సాఫ్ట్గా మెత్తగా జ్యూసీగా ఉంటుంది. అదే బాక్స్లో 2 స్పూన్ల వరకు శనగపిండి, 2 స్పూన్ల వరకు కార్న్ఫ్లోరు, పసుపు, కారము, గరం మసాలా, కొద్దిగా సాల్ట్, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఒక 1/2 చెక్క వరకు నిమ్మరసం వేసుకున్నాను. కొద్దిగా వాటర్ పోసి కాస్త చిక్కగా మనం కలిపేసుకుంటే ఆ చికెన్ పీసెస్ అన్నీ కూడా వేసేసుకొని మనం కలిపేసి చక్కగా ఇట్లా పొగాడిల్లాగా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది.
ఇలా బోన్లెస్ చికెన్ తీసుకొని ఇలా చేస్తే పిల్లలు ఈజీగా తినేస్తారు. చక్కగా చిన్న చిన్నగా కట్ చేసి వాళ్ళకి ఇచ్చినట్లయితే సాఫ్ట్గా మెత్తగా ఉంటాయండి. ఇంకా మీకు కరకరలాడుతూ రావాలంటే 1 స్పూన్ వరకు బియ్యం పిండి అనేది యాడ్ చేసుకోండి. నేను సాఫ్ట్గా మెత్తగా ఉండాలని 2 స్పూన్లు కార్న్ఫ్లోరు, 2 స్పూన్లు శనగపిండి మాత్రమే వేసుకున్నాను. ఇలా కలిపిన తర్వాత కూడా మీరు కాసేపు సైడ్కి పెట్టేసుకుని కూడా వేపుకోవచ్చు. నేనైతే నైట్ అంతా చికెను ఉప్పు వేసి నానబెట్టాను కాబట్టి ఇలా కలిపిన వెంటనే వేడివేడి ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. మీరు చికెన్ కానీ మటన్ కానీ ఎప్పుడు తీసుకొచ్చినా సరే శుభ్రంగా కడిగేసి ఒక 5 గంటల పాటు ఉప్పు, కారం, పసుపు కొద్దిగా మనం వంట ఆయిల్ వేసుకొని బాగా కలిపేసి సైడ్కి పెట్టి వండినట్లయితే త్వరగా ఉడుకుతుంది. పీస్ కూడా చాలా టేస్ట్గా జ్యూసీగా మెత్తగా ఉంటాయండి. మనం చికెన్ ఎప్పుడు తెచ్చినా వెంటనే వండినట్లయితే మనకి కొంచెం నారగా గట్టితనం అనేది ఉంటుంది. ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి. చాలా బాగుంటుంది. నాన్ వెజ్ ఎలా వండినా బాగుంటుంది, కానీ ఒక్కొక్క వెరైటీతో వండుకుంటే ఇంకా తినాలనే ఇంట్రెస్ట్ పెరుగుద్ది. ఒక్కొక్క రకంగా వండాలి. ఎప్పుడు ఒకేలాగా వండితే పిల్లలే కానీ ఇంట్లో వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ కూడా ఉండదు. ఎప్పుడు కర్రీయే కాకుండా ఒకసారి వేపుడు ఇలా ఒకసారి పొకాడీలాగా వేసుకొని చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. కొంతమంది పచ్చిమిర్చీలు, కరివేపాకు ఎక్కువగా వేయించి తీసుకుంటే చాలా ఇష్టం. నేనైతే పచ్చిమిర్చీలు ఒక 4 అదే ఆయిల్లో వేసి సైడ్కి తీసుకున్నాను. వాటితో పాటు తింటే బాగుంటుంది. హాయ్ అండి. మినప వడ చేయడానికి మినుములు తీసుకొని ఒక 10 గంటల పాటు నానబెట్టుకున్నాను. తిరుమలలో మనకిచ్చే ప్రసాదం వడ తెలుసు కదా, మినప వడ. అలా చాలా టేస్ట్గా ఉంటుంది. మిక్సీ జార్లో మినుములు వాటర్ లేకుండా వడగట్టుకొని కొద్దిగా మినుములు, జీలకర్ర, అల్లం, మిరియాలు వేసుకొని వాటర్ వేయకుండా మనం స్పూన్తో కలుపుతూ టైట్గా మిక్సీ చేసుకోవాలి. మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఇంత టైట్గా ఉండాలి. వాటర్ అస్సలు వేయకూడదు. కొద్దిగా రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను. చూసారు కదా, ఇలా మనకి చాలా టేస్ట్గా ఉంటుంది. తిరుపతిలో దొరికే వడ, ఆ ప్రసాదం, ఆ టేస్టు మనం ఇంట్లో చేసుకొని కూడా ఇలా ట్రై చేయొచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఏదైనా తడి క్లాత్ పైన ఒత్తుకోవచ్చు. లేదంటే ఇలా గట్టి కవర్ తీసుకొని వాటిపైన కాస్త నెయ్యి అప్లై చేసి ఇలా వేసుకోవచ్చు. ఆయిల్ కానీ నెయ్యిలో కానీ డీప్ ఫ్రై చేసుకోవచ్చు. అంతేకాదండి, ఇది వడలు అనేటివి ఆయిల్ అస్సలు పీల్చుకోదు. మీరు ఎంత ఆయిల్ వేసినా అంతే ఉంటుంది. కానీ ఒక్కొక్క వడ వేగటానికి 10 నిమిషాలు అయితే టైం తీసుకుంటుంది. మనం హైలో కానీ మీడియంలో కానీ పెట్టి స్టవ్ వేపినట్లయితే మధ్యలో పచ్చిగానే ఉంటుంది. ఈ వడలు కాస్త మందంగా వేసుకోవాలి. ఉల్టా పల్టా వేసుకుంటూ స్టవ్ సిమ్లో పెట్టుకుంటూ వేపుకుంటే మనకి చల్లగా అయిన తర్వాత కరకరలాడుతూ చాలా టేస్ట్గా అయితే ఉంటాయండి. మిరియాలు, అల్లము, జీలకర్ర స్మెల్ మనకి పంట కింద తగులుతూ కూడా చక్కగా మనకి అల్లం సువాసన, మిరియాలు ఘాటు, జీలకర్ర చాలా టేస్ట్ అనిపిస్తాయండి. తిరుపతి ప్రతిసారి వెళ్ళలేం కాబట్టి ఇలా ఇంట్లో ట్రై చేసి తినండి. ఆ ఫీలింగ్ అయితే వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనకి సిమ్లో పెట్టి మాత్రమే వేపుకోవాలి. టైం ఎక్కువ పట్టినా సరే. చూసారు కదా, చక్కగా కరకరలాడుతూ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒక 10 గంటలు అయితే నానబెట్టుకోవాలండి. మీరు త్వరగా నానబెట్టకుండా చేసినట్లయితే టేస్ట్ కూడా మారిపోతుంది. గట్టిగా ఉంటాయి. ఇలా వేగిన తర్వాత మనం టేస్ట్ చేసినా చాలా బాగుంటాయండి. ఇంకా కావాలనిపిస్తుంది.